అందరికీ ప్రైజ్లాడండి. ఈ దినము ఈ దినము ఒక చిన్న దేవుని మాట మనం ధ్యానించుకుందామండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు మనకు నిత్య జీవము దయచేసును, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. అలాగే 12వ వచనం కూడా, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. అయితే మనకి దేవుడు ఒక మంచి మాటను బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడండి. అయితే ఈ లోకంలో మనకి జీవం ఉంది, అంటే నరకం ఉంది, నిత్య జీవం ఉంది, అంటే రెండు ఉంది. అంటే ఈ రెండులో మనము ఏది ఎంచుకోవాలని ఈ లోకానికి మనకి దేవుడు తన కుమారుని పంపాడు. మనము ఈరోజు నరకాన్ని ఎక్కువగా ఎంచుకోవడానికి ప్రయాసపడుతున్నాం. ఎందుకంటే జీవము ఉన్నది అనేది ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే భూమి మీద పుట్టాం, గాలికి పెరిగినట్టు పెరుగుతున్నాం అంతే తప్ప అయ్యో దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుని దగ్గరకి ఒక జీవం ఉంది అనే ఆలోచన లేక చాలామంది సతమవుతున్నారు. కానీ దేవుడు ఒక మంచి మాట బైబిల్ గ్రంథంలో మాత్రమే రాశాడు, ఎక్కడ కూడా లేదు. నేను పంపిన కుమారుని యందు మీరు నమ్మిక ఉంచండి, మీరు నమ్మిక మాత్రమే ఉంచితే మీకు జీవము దయచేస్తాడు అని. అంటే ఆయన కుమారుని మనం ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి. ఆయన కుమారుని యందు మనం కూడా అంగీకరించాలి. అలా అంగీకరించిన కొలదు మనకి ఏమవుతుంది? జీవం వస్తుంది. అలా లేకపోతే మనలో జీవం ఉండదంట. అంటే మనం బ్రతుకుతున్నాం, మనం రోజు ఉదయకాల సమయంలో నుంచి రాత్రి వరకు కూడా మనం బ్రతుకుతున్నాం, కానీ మనలో జీవం లేని వారిగానే ఉంటాం. కానీ అదే దేవుని కుమారుని మనం అంగీకరించినప్పుడు మనలో జీవం ఉంటుంది. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, భూమి అంతా ఆయన సృష్టి కాబట్టి ఆయన మనకి తన కుమారుని పంపి నా కుమారుని యందు మీరు అంగీకరించబడాలి, నా కుమారుని మీరు స్వీకరించండి అని ఆయన చక్కగా బైబిల్ గ్రంథంలో రాశాడు. కాబట్టి మీరు ఈ వాక్యం విని కూడా మీలో జీవమును అభివృద్ధి చెందుకోవాలంటే, జీవం అంటే ఇప్పుడు చెట్టు చంపేస్తే దానికి జీవం ఉండదు, కానీ నీ జీవం ఎక్కడ ఉంటుంది? మళ్ళీ పరలోక రాజ్యంలో నీ జీవం ఉంటుంది. ఇది కూడా అంతే. నీ జీవము బ్రతికాలి అంటే, జీవము గల మాటలను పలుకుతున్నవంటే కేవలం ఆయన యొక్క కృప బట్టే. కానీ నువ్వు పలికే ప్రతి మాట కూడా శక్తి ఉంది. ఆ శక్తి కావాలనుకున్న వారు జీవము ఎరిగి ఆయన దగ్గర జీవము గల బ్రతకాలని ఆయన దగ్గర ఉండాలనుకున్న మీరు దేవుని యొద్దకు వచ్చి దేవుని అంగీకరించడం చాలా మంచిదని ఈ వాక్యం ద్వారా మీరు గ్రహించుకొని దేవుని యొద్ద తిరుగుతారని నా యొక్క చిన్న ఆశ. ఆమేన్.